తాతయ్య, పూరి జగన్నాథుడి విగ్రహాలు మిగతా దేవుళ్ళ విగ్రహాల్లా ఎందుకుండవు? దాని వెనక ఒక అద్భుతమైన కథుందిరా, విను. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి కలలోకి జగన్నాథుడొచ్చి, అసలు జగన్నాథుడంటే? కృష్ణాయ్యరా. ఓ కృష్ణుడా! ఆ జగన్నాథుడు రాజు కలలోకి వచ్చి బాలభద్రుడు సుభద్ర సమేత జగన్నాథుడు విగ్రహాలను దేవదారు వృక్షాల కల్పతో తయారు చేయాలని, అలా తయారైన విగ్రహాలకు ఆలయం నిర్మించి అందులో పూజలు చేయాలని ఆ జగన్నాథుడు కలలోకొచ్చి చెప్పాడ్రా. అప్పుడేమో ఇంద్రద్యుమ్నుడు వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆ విగ్రహాల తయారీ పనిని వెంటనే మొదలుపెట్టమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ ఎవరు తాత? విశ్వకర్మ అనే అతను కూడా ఒక దేవుడేరా. దేవతలందరికీ ఆయనే ఒక శిల్పి, ఓ వడ్రంగి, ఓ కుమ్మరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోలుడు. నీ భాషలో చెప్పాలంటే దేవతలకు ఒక ఆర్కిటెక్ట్. అయితే ఆ విశ్వకర్మ ఇంద్రద్యుమ్నుడికి ఒక షరతు పెట్టాడు. ఏంటి తాత అది? తాను విగ్రహాలను రూపొందిస్తున్న సమయంలో ఆ గది తలుపులు ఎవరూ తెరవకూడదని ముందుగానే ఆయన అందరికీ చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి గాని ఆ విశ్వకర్మ నుంచి ఆ రాజుకి ఎటువంటి సందేశమూ లేదు. ఆత్రం ఆపుకోలేని ఆ రాజు లోపల విశ్వకర్మ నిజంగానే పనిచేస్తున్నాడా లేక కాలక్షేపం చేస్తున్నాడా అని డౌటొచ్చి ఆ తలుపులు తెరిచేస్తాడు. అంతే, ఇంకేముంది, వెంటనే విశ్వకర్మ అక్కడ్నుంచి మాయమైపోతాడు. తను ఎక్కడదాకైతే చెక్కాడో అక్కడి వరకు ఆ విగ్రహం పనులు అలా ఆగిపోతాయి. అవే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు. ఓహో, సగం వరకే చెక్కిన విగ్రహాలు అవి తాత. మరి మళ్ళీ విశ్వకర్మ తిరిగి రాలేదా? ఒరే, అతనేమన్నా ఊర్లో శిల్పి అనుకున్నారా? దేవశిల్పిరా. ఊరికే పెట్టుంటాడు అనుకున్నారా? ఆ షరతులు పెట్టారంటే పాటించాలి. ఆ రాజు పాటించలేదు, దానికి ఇంకేం చేయగలరు? అప్పటి ఋషులు మునులు ఆ సగం పూర్తయిన విగ్రహాలనే పూర్తి విగ్రహాలుగా పరిగణించి పూజలు మొదలుపెట్టేశారు.